హమాస్ తీవ్రవాదులు స్కూళ్ళు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు, సహాయక శిబిరాలు వీటన్నిటిని తమ స్థావరాలుగా వాడుకుంటున్నారు. అక్కడుండే ప్రజల్ని తమ కవచాలుగా వాడుకుంటున్నారు. ఇది ప్రత్యక్షంగా కనిపించింది. వాటి కింద ఉన్న సొరంగాలు, అందులో దొరికిన ఆయుధాలు, అట్లాగే బందీలు, ఈ కథ అంతా కూడా అక్కడ చనిపోయిన సాధారణ ప్రజలు. అయినా కూడా వాళ్ళ బుద్ధేం మారలేదు. ఎదుటి వాళ్ళకి మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, ప్రాణాల గురించి చెప్తుంటారు. తమ ప్రజల ప్రాణాలు తామే ఇజ్రాయెల్ సైన్యం ఎదురు నుంచోబెట్టి తీపిస్తుంటే నీచాతి నీచులు. ఇక్కడ తాజాగా అన్ ఇంటెన్స్ బ్యాటిల్ ఎన్జ్యూర్డ్ for hours inside a school in Gaza's Khan Yunis between Hamas Al-Qassam brigades and the Israeli army. Both sides claimed heavy casualties and released videos to back their claims. In the Hamas released footage, Al-Qassam fighters can be seen blowing up an Israeli tank with RPG and then firing non-stop at Israeli soldiers. Meanwhile, the Israeli Defense Force released video shows bodies of Hamas fighters inside the school after raids. The Israeli Defense Minister admitted that December 13 was the deadliest day for the force since Gaza ground invasion began. 10 soldiers were killed in the face-to-face urban combat in just 24 hours. Hamas chief Ismail Haniyeh issued a warning saying that any post-war Gaza plan that does not include Hamas was a delusion. ఇది అసలు విషయం. రకరకాల మలుపులు తిరుగుతోంది. స్కూల్లో దాడులకు పాల్పడ్డారు ఇద్దరు. హమాస్ వాళ్ళేమో ఇజ్రాయెల్ ఫోర్స్కి సంబంధించిన ట్యాంక్ నెట్ట ధ్వంసం చేసి మిగతాది వీడియోలు రిలీజ్ చేస్తూ మేమే సక్సెస్ అంటే, అక్కడ హమాస్ తీవ్రవాదుల శవాలతో కూడిన వీడియోలు చూపెడుతూ మేమే సక్సెస్ అయ్యామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ అరాచకాలు చేస్తున్నటువంటి హమాస్ తీవ్రవాదులు మరో పక్కన అంతర్జాతీయ సమాజాన్ని బెదిరిస్తున్నారు. గాజాని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న తర్వాతన గాజా వాళ్ళతోనే పరిపాలింపజేయాలని అమెరికా అనుకుంటుంటే అట్లా కుదరదని ఇజ్రాయెల్ చెప్తోంది. అరబ్ దేశాల ద్వారా పరిపాలించాలని చెప్తోంది. ఎందుకంటే గాజాకే పరిపాలన చెప్తే మళ్ళీ హమాస్ తీవ్రవాదుల మాటే నడుగుతుంది. హమాస్ తీవ్రవాదులు చెప్పినట్టే నడుస్తుంది. మమ్మల్ని లేకుండా చేస్తే మేము ఊరుకోమని చెప్తుంది హమాస్. అసలు ముందు వీళ్ళనే లేకుండా చేస్తేనే కదా అసలు సమాజానికి మంచిది.